నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అండ్ లివర్కి సంబంధించిన మిగతా ప్రాబ్లమ్స్ గురించి. సో వీటి కాజెస్, ప్రికాషన్స్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఫ్యాటీ లివర్ అనేది అంత అవేర్నెస్ లేని ఒక ప్రాబ్లమ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అండ్ ఎవరి వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది? ఫ్యాటీ లివర్ అంటే చూడండి, మన లివర్లో ఎక్సెసివ్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోవడం, అక్కడ బిల్డప్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనికి ఫ్యాటీ లివర్ అన్నట్లు చెప్తూ ఉంటాము. సో ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య కాలంలో ఇట్ ఈస్ బికమింగ్ అ వెరీ కామన్ థింగ్ అనమాట. చాలా కామన్ అనేది అయిపోవడం జరిగింది. అలా అని ఈ ఫ్యాటీ లివర్తో ఏం కాదు, ఇట్స్ వెరీ కామన్ కదా, చాలామందికి ఉంటుంది కదా అన్నట్లు మనం అనుకోకూడదు. ఫ్యాటీ లివర్ ఈజ్ ఆల్సో అ డిసీజ్. సో దానికి డిసీజ్ లాగా కన్సిడర్ చేసి మెడిసిన్స్ తీసుకోవడం కానీ, లేదంటే డిపెండింగ్ అపాన్ ఎంత ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం కానీ చేస్తే దీని నుంచి పెద్దగా ప్రాబ్లం అనేది ఏం రాదు. మ్యాక్సిమం ఫ్యాటీ లివర్ డిసీజెస్లో ఏముంటుందంటే మనకు ఏసిమ్టమెటిక్ ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో. ఏసిమ్టమెటిక్ అంటే సిమ్టమ్స్ అనేటివి మనకు పెద్దగా ఏమీ కనబడవు. ఇది యాక్సిడెంటల్గా డయాగ్నోజ్ అవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. యాక్సిడెంటల్గా అంటే కడుపులో నొప్పి వస్తుంది, మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించినాము, ఇది బయటపడింది. లేదంటే కిడ్నీ స్టోన్స్ వచ్చాయి, దానికోసం చేసినాము, ఇది కూడా ఫ్యాటీ లివర్ కూడా ఉంది. పీసీఓడి ఉందా లేదా చెక్ చేయడానికి వెళ్ళినాము, ఫ్యాటీ లివర్ వచ్చింది అన్నట్లు తెలిసింది. లేదంటే సంతానాలేమి ప్రాబ్లం కోసం ఎక్కువగా మనం వెళ్ళినాము, ఆ టైంలో యాక్సిడెంటల్గా ఇది కూడా ఫ్యాటీ లివర్ కూడా ఉంది అన్నట్లు తెలిసింది. ఇలాగే చాలామందిలో యాక్సిడెంటల్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దానికి సిమ్టమ్స్ అనేటివి పెద్దగా ఉండవు. కానీ సిమ్టమ్స్ లేదు కదా అన్నట్లు మనం దానికి వదిలేయడం అనేది తప్పు. అది కనబడిందంటే మనం మెజర్స్ అనేది తీసుకోవాలి, డాక్టర్కి కలవాలి, ఏ స్టేజ్లో ఉంది చూసి, ఎంత ప్రాబ్లం ఉంది చూసి దానికి మందులు అవసరం పడతాయా, లేదంటే ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సెట్ అవుతుందా అన్నట్లు డాక్టర్స్ మీకు చెప్తారు. ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎవరిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు ఒబేస్ ఉన్నారు, ఒబేస్ అంటే నార్మల్ వెయిట్ కైనా ఎక్కువ వెయిట్ ఉన్నారు, మీరు చాలా లావుగున్నారు, సో అలాంటప్పుడు మీకు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, మందు తాగుతున్నారు, అది ఏమైనా కానివ్వండి, నేను కొంచెం బీరే తాగుతాను డాక్టర్ సాబ్ అంటే బీర్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఎక్సెసివ్లీ, సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో సహా మనకు డయాబెటీస్ ఒకవేళ ఉందనుకోండి, సో ఈ డయాబెటీస్ వల్ల కూడా మనకు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. వై? బికాజ్ ఇంట్లో ఇన్సులిన్ రెసిస్టెంట్ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి మనకు ఫ్యాటీ లివర్ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. దాంతో సహా కొంతమందికి ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోరు, వాళ్ళకు చెడ్డ అలవాట్లు అనేటివి ఏమి ఉండవు అయినా, అండ్ ఫీమేల్స్లో కూడా ఆల్కహాల్ అనేది చాలామంది తీసుకోరు, అయినా కూడా ఫ్యాటీ లివర్ కనబడుతూ ఉంటుంది. అది దేని మూలన ఉంటుంది అంటే వాళ్ళలో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు. సో ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కొంచెం రేజ్ అయినప్పుడు, పెరిగినప్పుడు మనకు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఫ్యాటీ లివర్ అనేది మన లైఫ్ స్టైల్తో సహా లోపల ఉన్న ఇతర వ్యాధుల మూలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర వ్యాధులు అంటే నేను చెప్పినట్టు షుగర్ ఉంటే కూడా రావచ్చు, ఇది మీకు ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉంటే కూడా రావచ్చు. ఇది ఒకవేళ ఫీమేల్స్లో చూసుకున్నాం అనుకోండి, మనకు పీసీఓడి ఉన్నప్పుడు కూడా రావచ్చు. అండ్ హైపోథైరాయిడ్ అనబడే ఒక ప్రాబ్లం, అంటే యూజువలీ మనం థైరాయిడ్ ప్రాబ్లం అంటాము, సో అలా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది రావచ్చు. అండ్ మీరు స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అనేది జీవిస్తున్నారనుకోండి, సో అలా స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకు ప్రాబ్లం అనేది రావచ్చు. ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ చేస్తారు చాలామంది, అంటే ఓన్లీ రైస్ మాత్రమే తింటాము, స్పెషల్లీ మన సౌత్ స్టేట్స్లో. సో అండ్ దాని
అకామిడేట్ చేయడానికి అంత వర్క్ అనేది మనం ఏం చెయ్యము. సో కార్బ్స్ చాలా పెరిగిపోయి మళ్ళీ ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అండ్ దీంతో సహా మనకు వేరే వ్యాధుల వల్ల, వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఈ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ లివర్ అనేది కావచ్చు. ఇందులో మనకు ఆల్కహాల్ వల్ల కూడా కావచ్చు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ టేకింగ్ ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ద లివర్ అన్నట్లు దీనికి చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు అది యాక్సిడెంటల్లీ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉందని బయటపడుతుందని చెప్పారు. సో ఒకవేళ యాక్సిడెంటల్లీ బయటపడినా కాజెస్ ఏ విధంగా ఉంటాయి, అంటే కాజెస్ కానివచ్చు అండ్ అలాగే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యా, సో యాక్సిడెంటల్గా బయటపడినా కూడా మనకు ఏ విధంగా సిమ్టమ్స్ కనబడతాయి అంటే, మ్యాక్సిమం యాక్సిడెంటల్ తెలిసిందంటే మ్యాక్సిమం సిమ్టమ్స్ అనేటివి ఉండవు. ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, సిమ్టమ్స్ ఉండవు అంటే మళ్ళీ దీనికి ఎలా పట్టుకోవాలి, మనం నాకు ఉందా లేదా అన్నట్లు ఎలా తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో దానికోసమే అంటాము కి భయ్ సంవత్సరంలో ఒక్కసారి మీరు ఖచ్చితంగా కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ అనేది చేపించాలి అన్నట్లు దీనివల్లనే చెప్తామన్నమాట. చాలా డిసీజెస్ ఉన్నాయి, ఇది ఒకటే కాదు, బాడీలో ఇంకా వేరే డిసీజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏసిమ్టమేటిక్ అనేది ఉంటుంది. అందులో ఫ్యాటీ లివర్ ఒకటి, దాంట్లో మళ్ళీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఒకటి, దాంట్లో మనకు డయాబెటీస్ కూడా ఉంటుంది. డయాబెటీస్ కూడా షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళకి ఏం తెలియదు, అది కూడా యాక్సిడెంటల్గా తెలుస్తుంది చాలామందికి. సో ఇలా నంబర్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. దానివల్లనే సంవత్సరంకి మనం ఖచ్చితంగా కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించాలి. ఏ సిమ్టమేటిక్ ఉంటే తెలిసిపోతుంది. చలో భయ్య, ఇప్పుడు సిమ్టమ్స్ ఉంటే ఏ విధంగా సిమ్టమ్స్ ఉంటాయి, ప్రాబ్లం ఎలా మనం ఐడెంటిఫై చేయవచ్చు లక్షణాల పరంగా, సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసుకుంటే, ఫస్ట్ ఏంటంటే వీక్నెస్ అండ్ ఫెటీగ్ అంటాము. వీక్నెస్ అండ్ ఫెటీగ్ అంటే బలహీనత అనిపించడం, ఇంకా అలసిపోయినట్టు ఫీలింగ్ అనేది రావడం. సో ఇలా వీక్నెస్ ఫెటీగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు తింటున్నారు అయినా కూడా వీక్నెస్ అనిపిస్తుంది, ఏం పని చేస్తలేరు అయినా కూడా అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో వీక్నెస్ అండ్ ఫెటీగ్ ఫస్ట్ ఉంటుంది అన్నమాట. దీంతో సహా మనకు నొప్పి అనేది రావచ్చు. నొప్పి అది కూడా ఎక్కడ రావచ్చు, లివర్ ఏరియాలో నొప్పి రావచ్చు. లివర్ మనకు అబ్డామిన్లో రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఏరియాలో మనకు లివర్ ఉంటుంది. సో ఇక్కడ మీకు కొంచెం నొప్పి అనేది రావచ్చు. ఇక్కడ నొప్పి వస్తే మనకు లివర్ ప్రాబ్లం అనేది ఉండొచ్చు అన్నట్లు ఒక అంచనా మనం వేసుకోవచ్చు అనమాట. ఇదొకటి. దీంతో సహా కొంచెం ఎక్కువైందనుకోండి ప్రాబ్లం, ఆ లివర్ ఏరియాలో మీరు టచ్ చేస్తే, స్టమక్లో టచ్ చేస్తే మీకు కొంచెం హార్డ్ అనేది అనిపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. హార్డ్నెస్ లాగా కనబడుతూ ఉంటుంది. సో పాల్పేబుల్ అంటాం దానికి, లివర్ పాల్పేబుల్ అనేది అయిపోతుంది అప్పుడు. సో యూ కెన్ ఈజీలీ ఫీల్ కేవా ఇక్కడ లివర్లో కొంచెం వాపు వచ్చింది అన్నట్లు మనం అనుకోవచ్చు అనమాట. సో వీక్నెస్ అయిపోయింది, అలసినట్టు ఫీలింగ్ అయిపోయింది, దాని తర్వాత నొప్పి అనేది అవుతుంది. అండ్ నొప్పితో సహా మనకు ఐస్ అనేటివి కొంచెం ఎల్లో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి జాండిస్ అన్నట్లు కూడా మనం చెప్తూ ఉంటాము. సో జాండిస్ వచ్చే అవకాశం కూడా మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. జాండిస్తో సహా కొంచెం ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంది అంటే కడుపులో పొట్ట దగ్గర మనకు మొత్తం వాటర్ ఫిలప్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దానికి ఎసైటిస్ అన్నట్లు చెప్తాము. మొత్తం వాటర్ ఫిలప్ అయిపోతుంది, మళ్ళీ దానికి సూదిలతో మనం తీయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అలా ఎసైటిస్ కూడా మీకు కావచ్చు. సో ఇలా మనకు విపరీతంగా డిఫరెంట్ అనేటివి సిమ్టమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో చాలా రేర్ కేసెస్లో మనకు డార్క్ యూరిన్ అనేటివి రావడం అండ్ పేల్ స్టూల్స్ అనేటివి రావడం. సో ఇవి కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట. ఆకలి చాలా వరకు తక్కువైపోవడం, కొంతమందిలో హికప్స్ అనేటివి కూడా చూస్తూ ఉంటాము. ఇలా రేర్ సిమ్టమ్స్ కూడా చాలామందిలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ లక్షణాలు
ఇప్పుడు నేను కొన్ని లక్షణాలు చెప్పిన మీకు. సో ఈ లక్షణాలు మనకు లివర్ డిసీజెస్ ఉంటే కనబడతాయి. ఫస్ట్ పేషెంట్ రాగానే పేషెంట్కి పడుకోబెట్టి కాళ్ళు కొంచెం దగ్గర చేసి లివర్ ఏరియాలో రైట్ సైడ్ ఆఫ్ యువర్ అబ్డామిన్లో మనం కొంచెం దబాయించి చూస్తామన్నమాట, ప్రెషర్ వేస్తాము. సో ప్రెషర్ వేసినప్పుడు పేషెంట్ రెస్పాండ్ ఎట్లా చేస్తుండు అంటే నొప్పి ఉందా లేదా మనం తెలుస్తుంది. రెండోది ఏంటంటే ప్రెషర్ వేసినప్పుడు మనకు లివర్ చేతులకి తగులుతుందా అన్నట్లు చూస్తామన్నమాట. సో దీని నుంచి మనం కన్ఫర్మ్ చేసుకుంటాము ఇక్కడ లివర్లో ఇబ్బంది ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు లక్షణాలు, మీకు జాండీస్ లెక్క ఏమైనా కనబడుతుందా, వీక్నెస్ ఏమైనా ఉందా, ఆకలి లేకపోవడం ఏమైనా ఉందా, లేదంటే కడుపు కొంచెం ఉబ్బినట్టు ఏమైనా ఉందా, ఇవన్నీ మనం చూసుకుంటాం అన్నమాట. దీని తర్వాత కొన్ని టెస్ట్లు అనేటివి డయాగ్నోస్ చేయడానికి అవసరం పడుతుంది మనకు. ఆ టెస్ట్లో మెయిన్లీ అల్ట్రాసౌండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ టెస్ట్ అన్నమాట. సో అల్ట్రాసౌండ్ అంటే యూఎస్జి అని చెప్తూ ఉంటాము, ఒక రకమైన స్కానింగ్ అనుకోండి. సో ఈ అల్ట్రాసౌండ్ అనేది చేపిస్తాము. కొంతమందిలో ఒకవేళ ప్రాబ్లం ఎక్కువ ఉంది, లివర్లో ఇంకా కనబడతలేదు కరెక్ట్గా అన్నట్లు ఉంటే అలాంటప్పుడు ఏంటంటే మనం సిటీ అబ్డామిన్ కూడా చేస్తాము, లేదంటే ఎంఆర్ఐ చాలా తక్కువ కేసెస్లో ఎంఆర్ఐగా సిటీనే లేదంటే అల్ట్రాసౌండ్ మనం చేపిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇందులో మనకు కనబడుతుంది ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ యువర్ లివర్ ఎంతవరకు ఉంది, గ్రేడ్ 1 ఉందా, దానికైనా గ్రేడ్ 2 ఉందా, గ్రేడ్ 3 ఉందా అన్నట్లు మనకు తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం పేషెంట్స్కి అడ్వైజ్ చేస్తాము వాట్ యూ హ్యావ్ టు డూ నౌ, ఈజ్ ఇట్ ఎ రైట్ టైమ్ టు స్టార్ట్ ద మెడిసిన్స్ ఆర్ ఈజ్ ఇట్ ఎ రైట్ టైమ్ టు మేక్ అ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ మనం చెప్తాము. దాన్ని బట్టి పేషెంట్స్ అనేటివి మనకు రెస్పాన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, హోమియోపతిలో దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఫ్యాటీ లివర్లో చూడండి మనకి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే, ఏ ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఏ వ్యాధిలో కూడా మనకు 2 parts ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మెడిసిన్స్ ఉంటాయి, రెండోది మేనేజ్మెంట్ ఉంటుంది. సో మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకుంటున్నాము కానీ మేనేజ్మెంట్ చేస్తలేము. మేనేజ్మెంట్ అంటే మనకు ఏం తినాలి, ఏం తినకూడదు అది తెలవాలన్నమాట, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అది తెలవాలన్నమాట. నార్మల్ భాషలో దానికి మనం పథ్యం అంటామన్నమాట. సో మెడిసిన్స్ అండ్ మేనేజ్మెంట్ చాలా అవసరం. ఒకవైపు మెడిసిన్స్ బాగానే తీసుకుంటున్నారు, టైం టు టైం రిలీజియస్లీ తీసుకుంటున్నాము, కానీ పథ్యం ఏం చేస్తలేము, అప్పుడు మీకు రిజల్ట్ రాదు. అదే పథ్యం మాత్రమే చేస్తున్నాము కానీ మందులు ఏం తీసుకోవడం లేదు, అప్పుడు కూడా మీకు డిజైరబుల్ రిజల్ట్ అనేటివి రాదన్నమాట. ఓన్లీ పథ్యంతో ఎప్పుడు మనకు పని జరుగుతుంది, స్టార్టింగ్ స్టేజ్లో, లేదంటే ప్రివెంట్ చేసుకోవాలి, రాకుండా ఉండాలి. అది మీ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరికైనా ఫ్యాటీ లివర్ డిసీజెస్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉన్నాయి అంటే ప్రికాషనరీ మెజర్ లాగా మీరు కొన్ని పథ్యాలు అనేది చేస్తే మీకు రాకుండా ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత మందులతో సహా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు ఏముంటుంది హోమియోపతిలో చూడండి, దీనికి 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా మేము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాము, ఇంకొకటి ఏంటంటే స్పెసిఫిక్ మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు స్పెసిఫిక్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చింది, పారాసిటమాల్ వేసుకుంటాము. సో పారాసిటమాల్ ఈ స్పెసిఫిక్ మెడిసిన్ ఫర్ ఫీవర్ అన్నట్లు మనం చెప్పవచ్చు. సో అలాగే హోమియోపతిలో కూడా మనకు లివర్ ప్రాబ్లం కోసం కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి. జస్ట్ లైక్ కార్డోస్మెరానస్ అంటాము, చెలిడోనియం అంటాము. సో ఇలాంటివి మెడిసిన్స్తో మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాము. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే మీ బాడీకి సూట్ అయ్యేటట్లు మెడిసిన్స్ అనేటివి సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో ఉదాహరణగా 4 పేషెంట్స్ నా దగ్గర సేమ్ ప్రాబ్లంతో వస్తే 4కి ఒకే మెడిసిన్ మేము ప్రిస్క్రైబ్ చేయము. అందరికీ వాళ్ళ బాడీ రెస్పాన్సెస్ బట్టి, ఎలర్జీస్ బట్టి మనం మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. సో ఇన్ హోమియోపతి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ 2 రకాల ట్రీట్మెంట్ కూడా ఈ ఫ్యాటీ లివర్లో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతో సహా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి చెయ్యాలి అన్నట్లు చూసుకుంటే, ఒక్కసారి మీకు ఫ్యాటీ లివర్ అనేది ప్రాబ్లం వచ్చింది అన్నట్లు వచ్చేసింది రిపోర్ట్లో అంటే మీరు ఆల్కహాల్ తాగడం అనేది మానేయాలి, పూర్తిగా స్టాప్ చేసేయాలన్నమాట.
సో ఆల్కహాల్ అనేది యూ షుడ్ నాట్ టేక్ ఆల్కహాల్. రెండోది స్వీట్ అండ్ డ్రింక్స్ కానీ వేరే కూల్ డ్రింక్స్ కానీ మనం తీసుకోకూడదు. జస్ట్ లైక్ సోడాస్ ఉంటాయి, లేదంటే కోల్డ్ డ్రింక్స్ అనేటివి మార్కెట్లో చాలా మనకు దొరుకుతుంది. స్వీట్ అండ్ డ్రింక్స్ చాలా దొరుకుతుంది. చాలా ఎక్కువ టీ అనేది యూస్ చేయకూడదు. సో ఈ జాగ్రత్తలు అనేటివి ఫుడ్ పరంగా తీసుకోవాలి. ఏం తినాలి ఎక్కువగా అన్నట్లు చూసుకుంటే మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, దాంతో సహా ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, ధాన్యాలు అంటాము. సో ఇవి మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఎక్కువగా ఆయిల్ యూజ్ చేస్తే మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆయిల్ అనేది చాలా తక్కువ మాత్రలో యూజ్ చేయాలి ఒకవేళ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది ఉంది మీకు అంటే. అండ్ దీంతో సహా మీ డైట్లో రెడ్ మీట్ స్పెషల్లీ అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. రెడ్ మీట్ అంటే మనకు బీఫ్ అయిపోయింది, మటన్ అయిపోయింది, ఇవి రెడ్ మీట్స్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో రెడ్ మీట్స్ పూర్తిగా బంద్ చేయాలి. అండ్ నాన్ వెజ్ లిమిట్ చేయాలి. ఫిష్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ మీరు ఫిష్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోవాలి, డైట్ని ప్లాన్ చేసుకోవాలి. దీంతో సహా మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా అవసరం. అంటే వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ బేసిస్ మీద చెయ్యాలి. వెయిట్ లాస్ అనేది చెయ్యాలి. ఇప్పుడు మీరు లావు ఉన్నారంటే దానికి వెయిట్ లాస్ ఖచ్చితంగా మీరు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ అది కూడా చాలా స్పీడ్ వెయిట్ లాస్ చేయకూడదు, అది తప్పన్నమాట. దాని నుంచి లివర్ మీద బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. సో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ యువర్ డాక్టర్ గ్రాడ్యువల్ డిక్రీజ్ యువర్ వెయిట్ అనమాట. గ్రాడ్యువల్లీ యూ హ్యావ్ టు డిక్రీజ్ వెయిట్. మెల్లగా మీ వెయిట్ అనేది తక్కువ చేసుకోండి. అండ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. అండ్ కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి, తక్కువ మాత్రలో తినండి. మొత్తం ఫుల్ అయినప్పుడు వరకు తినాల్సిన అవసరం మనకు లేదు, కొంచెం తిన్నా కూడా సెట్ అవుతుంది. సో ఈ విధంగా మీ లైఫ్ స్టైల్ని మీరు మేనేజ్ చేసుకోవాలి. అండ్ మందులు తీసుకోవాలి. హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా ఫ్యాటీ లివర్ అనబడే ప్రాబ్లం ఉంది, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ లివర్ ప్రాబ్లం ఉంది అన్నట్లు మీరు ఖచ్చితంగా మన దగ్గర రావచ్చు. అండ్ వీ డూ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ ప్రాబ్లం అన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ని మనం చూడొచ్చు అంటారు? ఫ్యాటీ లివర్ని మీరు ఒకవేళ నెగ్లెక్ట్ చేశారనుకోండి, అలాంటప్పుడు మనకు కొన్ని డిఫరెంట్ అండ్ ఇంకా సీరియస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ లివర్ పరంగానే మీరు చూసుకున్నారనుకోండి, సో మీ లివర్ ఇన్లార్జ్మెంట్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాని తర్వాత సిర్రోసిస్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది లివర్లో. లివర్ మీద స్కారింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ లివర్ మొత్తం చిన్నగా అయిపోయి చిక్కుకుపోవడం అనేది చెప్తాం మనం. సో అలా చిన్నగా అయిపోయి పని చేయడం అనేది తక్కువ చేసేస్తుంది, లేదంటే పూర్తిగా పని చేయదు. అండ్ ఇట్ ఈజ్ అన్ ఇర్రివర్సబుల్ కండిషన్. ఇర్రివర్సబుల్ అంటే ఒకవేళ మీకు ఫ్యాటీ లివర్ వచ్చింది, ఫ్యాటీ లివర్ కరెక్ట్ చూసుకోలేదు, లివర్ ఎన్లార్జ్మెంట్ అయింది, అప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోలేదు, సిర్రోసిస్ అయింది. సిర్రోసిస్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మీరు రాలేరు. ఫ్యాటీ లివర్ వచ్చింది, మందులు తీసుకున్నాం, మంచిగా అయిపోతారు మీరు. చలో ఫ్యాటీ లివర్కి ఇంకా ఒక స్టేజ్ ముందుకు వెళ్ళారు, కడుపులో వాటర్ ఫిల్అప్ అయిపోయింది, లేదంటే లివర్ కొంచెం పెద్దగా అయింది అన్నట్లు రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు మందులు వాడితే మీరు సెట్ అయిపోతారు, నార్మల్ అవుతారు. కానీ సిర్రోసిస్ ఒకవేళ వచ్చేసిందంటే ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. మళ్ళీ మీరు నార్మల్ లైఫ్ జీవించడం అనేది అయ్యే పని కాదనమాట. మళ్ళీ సిర్రోసిస్ తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్ వేరే వేయాలి, అవన్నీ వేరే కథలు ఉంటాయి అన్నమాట. సో మనకు సిర్రోసిస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. దాంతో సహా మనకు ఈసోఫేజియల్ వేరిస్ అంటామన్నమాట. అంటే ఈసోఫిగస్ అంటే మనం తినే పైప్ అన్నమాట. తిన్న తర్వాత మనకు లోపల స్టమక్ వరకు వెళ్తుంది కదా, ఆ పైప్కి మనం ఈసోఫిగస్ అన్నట్లు చెప్తూ ఉంటాము. ఆ పైప్ మీద మనకు నరాలు అనేటివి కనబడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద నరాలు అనేటివి ఉంటాయి. అండ్ దాని నుంచి మనకు పెయిన్ అవన్నీ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే చాలా ఎసైటిస్ చాలా ఎక్కువ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎసైటిస్ అంటే కడుపులో పొట్టలో మనకు చాలా వాటర్ ఫిల్అప్ అయిపోవడం అనేది జరుగుతుంది.
జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళ పొట్ట మీద మీరు ఇలా చేతి పెట్టారనుకోండి, చేయి పెట్టి ఇలా ఒక సైడ్ ఇలా ట్యాప్ చేస్తే మీకు వాటర్ లేయర్స్ అనేటివి తెలుస్తుంటుంది, వేరే చేయికి వచ్చి ఇలా వాటర్ తగులుతుంది అనమాట. అంత ఎక్కువ కూడా మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ లైట్ తీసుకుంటే. దీస్ ఆల్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అది ఆల్కహాల్ కానివ్వండి, నాన్ ఆల్కహాలిక్ కానివ్వండి. ఇప్పుడు కామన్ అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేటివి ఉందన్నమాట. సో ఇది జెనెటిక్ ప్రాబ్లమ్గా కన్సిడర్ చేయొచ్చు అంటారా డాక్టర్ గారు? ఎస్ అండి, మనకు జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా ఇది రావడం అనేది జరుగుతుంది అనమాట. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి చాలా పేషెంట్స్ మన దగ్గర ఉన్నారు. దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ అనమాట. అంటే వాళ్ళు మందు తాగరు, వాళ్ళు వేరే చెడ్డ అలవాటాలు అనేటివి ఏం లేవు, అయినా కూడా లివర్ అనేది ఖరాబ్ అవుతుంది. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. మీ ఫ్యామిలీలో ఒకవేళ హిస్టరీ ఉంది, మీ మదర్ ఫ్యామిలీలో, ఫాదర్ ఫ్యామిలీలో, మన 4 fathersలో లివర్ డిసీజెస్ హిస్టరీ ఉందంటే మీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మీరు చాలా కాషియస్ ఉండాలి, ఆల్కహాల్తో దూరంగా ఉండాలి, అండ్ వేరే చెడ్డ అలవాటాలు కూడా మీకు ఉండకూడదు అనమాట. ఓకే, సో డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ గురించి ఇండియాలో అంత అవేర్నెస్ ఉంది అని అడిగితే ఏం చెప్తారు? ఫ్యాటీ లివర్ గురించి ఇండియాలో అవేర్నెస్ అనేటివి ఏమీ లేదు, చాలా అంటే చాలా తక్కువ అవేర్నెస్ అనేది ఉంది. రెండోది ఏంటంటే మనకు డాక్టర్స్ తప్పు కూడా కొంచెం ఇక్కడ ఉంది అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ అంత ప్రాబ్లమేటిక్ ఏం ఉండదు. సో రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏం కాదు, ఇట్స్ ఓకేలేండి, కొంచెం ఆయిల్ తక్కువ చేసుకోండి అన్నట్లు మనం చెప్పేస్తాము పేషెంట్లను. సో అంతా చెప్తే వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకుంటారు పేషెంట్, డాక్టర్ చెప్పేశారు ఏం లేదు అన్నట్లు. సో వీ ఇన్ హోమియోకేర్ ఏంటంటే వీ ఎడ్యుకేట్ ద పేషెంట్స్. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ప్రాబ్లం ఏంటి, దీనికి లైట్ తీసుకుంటే ఏమవుతుంది, ప్రస్తుతానికైతే మీకు ఏం అవ్వదు, కానీ లైట్ తీసుకుంటే ఏం కావచ్చు, అండ్ ఏం చేస్తే ఇది పెరుగుతుంది, ఏం చేస్తే అది తక్కువ అవుతుంది, అది మొత్తం ఎడ్యుకేట్ చేస్తామన్నమాట. కాబట్టి మన దగ్గర పేషెంట్స్ తీసుకుంటున్న పేషెంట్స్ తొందరగా మంచిగా అనేది అవుతారన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.